పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణముదయించేనే బరమై తాకి మనసంతా పులకించేనే. ఏంది మొత్తం కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతున్నావు? ఏమైదామనా? అంటే వాళ్ళు అడిగిందే నేను ఆన్సర్లు చెప్పిన. ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకుంటున్నది ఏంటి అంటే శేఖర్ మాస్టరు, డాన్సర్, సో వాళ్ళు ఒకే రూమ్ లో ఉండరు. అసలు చూసావా ఏమైనా? నాగేంద్ర నువ్వు మొత్తం అవునక్క అనేసి చెప్పావు కదా. అసలు వాళ్ళిద్దరు ఒకటే రూమ్ లో ఉన్నారంట. శేఖర్ మాస్టర్ గారితో మీరు పని చేశారు కదా. శేఖర్ మాస్టర్ కూడా అసలు నిజం చెప్పాలంటే మాట్లాడింది ఒకరి గురించి. ఈ జానులిరి శేఖర్ మాస్టర్ ఎందుకు వచ్చింది? అసలు ఏమవుతుంది ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో? చాలా మంది ఎట్లా ఉన్నారంటే నీకు ఛాన్స్ ఇస్తా మరి నాకేంది అన్నట్టున్నారు. నువ్వు యాంకరా, సింగరా, న్యూస్ ప్రెజెంటరా, అసలు ఏంటి నువ్వు? నేను అన్ని చేస్తా. నీది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? నాది కాన్ఫిడెన్స్ అబ్బా. ఆపర్చునిటీస్ రావాలంటే అమ్మాయిలు అలా చేస్తేనే వస్తున్నారు అనేసి ఒక మాట అన్నావు కదా. అవును, అంటే అసలు నిజమా అది? 100% నిజమే. ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్తున్నాను కదా, నీకు అనుభవంలోకి అయితే రాలే కదా. ఇంకోటి ఒక మూవీలో నేను యాక్ట్ చేశాను. ఓ యాక్టర్ కూడా? ఓకే. అందులో నాకు లీడ్ క్యారెక్టర్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఫేమస్ అవ్వాలనుకున్నావా? ఏం చెప్తావు వాళ్ళకి అట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి? ఇగో మీ అందరికి ఒక ముచ్చట చెప్తా, దయచేసి నన్నైతే ఒక్క మాట కూడా అనకురి, మీకు దండం పెడతా. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ బాసాని మమత. ఈమె సింగరు, యాంకరు, న్యూస్ ప్రజెంటరు. ఈ మధ్య కాంట్రవర్సీలో జానీ మాస్టర్ తర్వాత ఇంకా డ్యాన్స్ మాస్టర్తో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనేసి కాంట్రవర్సీలు కూడా చెప్తుంది. దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మమత హాయ్. హాయ్, నమస్తే నాగేంద్ర. ఎలా ఉన్నావు? మస్తు. నన్ను ఎట్లను? బాగున్నాను. ఏంది మొత్తం కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతున్నావు? ఫేమ్ అయిదామనా? అరే నిజంగా చెప్తున్నా, నేను మాట్లాడింది ఒకటైతే వాళ్ళు తీసుకొచ్చిన టాపిక్ వాళ్ళు అడిగిందే నేను ఆన్సర్లు చెప్పిన. అంతేగాని అందరు అనుకుంటురని చెప్పినా గానీ నా ఉద్దేశం ఇదని నేను చెప్పలేదు. ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకుంటున్నది ఏంటి అంటే అది కమెంట్స్ అవన్నీ చూసాక వాళ్ళు అనుకుంటున్నారు అక్క చాలా మంది అట్లా అంటున్నారని చెప్పినా గానీ నేనే అంటున్నాను నేను ఎక్కడ చెప్పలేదు. కానీ తమ్మెల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకొని నన్ను కాంట్రవర్సీలోకి లాక్కొచ్చారు. అంటే శేఖర్ మాస్టరు ప్లస్ ఇంకా తనతో పాటు డాన్సర్, సో వాళ్ళు ఒకే రూమ్ లో ఉండరు అనేసి ఫేస్బుక్ లో వైరల్ అవుతుంది. చూసావా ఏమైనా? నాగేంద్ర నువ్వు మొత్తం అది ఇంటర్వ్యూ చూడు. నేను ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత, నువ్వు చూసిన తర్వాత నేను అట్లా మాట ఎక్కడన్నా అన్ననా? అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని ఎక్కడన్నా అన్ననా? ఆమె ఏమన్నది, యాంకరు వీళ్ళిద్దరు కాంట్రవర్సీ అయింది అంటే నెక్స్ట్ దాని మీద నీ అభిప్రాయం ఏందన్నప్పుడు నీ అభిప్రాయం నువ్వు చెప్పాలి. అవునక్క అనేసి చెప్పావు కదా. సో వాళ్ళు అక్కడ నువ్వు వాళ్ళ పేర్లు ఆమె తీసుకొచ్చింది, దానికి నువ్వు ఏమంటావు యాడ్ చేసుకుంటూ మాట్లాడావు. నేనేమన్నాను? కావచ్చక్క అన్నాను గాని అవునక్క బాలే అవుతారని నేను అన్నానా? నేను ఎక్కడన్నా అన్నానా? అసలు వాళ్ళిద్దరు ఒకటే రూమ్ లో ఉన్నారని నేను చెప్పినా ఎక్కడన్నా? అసలు వర్డ్ ఉందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ్మెల్స్ పెట్టుకుంటారు. ఇంకోటి జాను మాస్టర్ తర్వాత మన శేఖర్ మాస్టర్ అని జానులిరి అని నెక్స్ట్ అని వాళ్ళే పెట్టుకున్నారు. నేను ఎక్కడన్నా అన్నానా? వాళ్ళే అక్క నెక్స్ట్ వాళ్ళ కేసులే అయితే అక్క అని ఎక్కడన్నా అన్నానా? నేను అనలేదు కదా. వాళ్ళు ఒక టాపిక్ అంటే వాళ్ళు ఎలా అయినా సరే ఈ అమ్మాయి దగ్గర నుంచి ఒక టాపిక్ తీసుకొని మాట్లాడాలని మాట్లాడిరు అంతే. ఓకే, ఈ విషయం నాకు అసలు సంబంధమే లేదు. ఆ జాను లిరి గురించి సంబంధం లేదు, ఆ శేఖర్ మాస్టర్ గురించి సంబంధమే లేదు నాకు అసలు. పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటారు మమత, ఇదంతా నిజమేనా అంటే నిజమే అక్క అన్న తప్ప నేను ఎక్కడ కూడా నా తరపున నేను మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అట్లాంటి వాటి మీద. ఏదో చెప్పేసి వాళ్ళ గురించి బ్యాడ్ చేసి జానులిరి అక్క గురించి అంటావా? ఆ అక్క మస్తు కష్టపడి చిన్నప్పటి నుంచి మస్తు కష్టపడి పైకి వచ్చింది. ఆ అక్క గురించి నాకు బాగా తెలుసు. అండ్ ఇంకోటి ఇంకా శేఖర్ మాస్టర్ అంటావా? ఇంకా ఆయన అయితే చిన్నప్పటి నుంచి కష్టపడి డాన్స్ మాస్టర్ గా ఎదిగి మంచి మంచి వాళ్ళకి డాన్స్ నేర్పించి మంచి మంచి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మంచి మంచి పనులు చేసిండు. నేను ఎక్కడ కూడా బ్యాడ్ ఎవ్వరిని ఏం అనలేదు. నేను వీళ్ళు అట్లా మాట్లాడుకుంటారు, చాలా మంది ఇట్లా మాట్లాడుకుంటారు అక్క అన్న తప్ప నేను వేరేలాగా మాట్లాడలేదు. నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. అది అయితే శేఖర్ మాస్టర్ గారితో మీరు పని చేశారు కదా,
పనిచేశారా శేఖర్, మీ పాటకి పనిచేశారా శేఖర్ మాస్టర్? లేదు లేదు. ఫస్ట్ మీ పాట ఏంటిది? నా పాట ఫస్ట్ పాట అది మన దేక్తడి హారిక వేసింది, నీలి నీలి కల్లవాడే రఘు మాస్టర్. ఆయన రఘు మాస్టర్ తో వర్క్ చేశారు అంటే డాన్స్ మాస్టర్ మీరు వర్క్ చేసి ఉంటారు కదా, మీకు తెలుసుందో అన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగి ఉంటారు. యాక్చువల్లీ శేఖర్ మాస్టర్ కూడా నివృత్తి వైబ్స్ లో చేశారు. ఓకే చేశారు, కానీ నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా ఆయన గురించి నేను ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు, నాకు అవసరం కూడా లేదు. వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడితే నాకేమొస్తుంది? చాలా మంది ఏం చేసిరంటే నన్ను ఎట్లయినా ఇరికియాలని చెప్పేసి ఈ మాట, అసలు నిజం చెప్పాలంటే మాట్లాడింది ఒకరి గురించి, మనం ఎక్కడైతే ఇంటర్వ్యూలు ఇచ్చినామో అక్కడ మాట్లాడింది మన మలిక్ తేజ అన్న గురించి అండ్ అలాగే మౌనిక గురించి మాట్లాడింది. అసలు ఆ టాపిక్ వదిలేసి ఈ జానులిరి శేఖర్ మాస్టర్ ఎందుకు వచ్చింది? మనం ఆ టాపిక్ గురించి మాట్లాడాలి కదా నువ్వు. ఆమె అడిగిందా ఫస్ట్ క్వశ్చన్, ఎవరు అడిగిరా మాట ఏమంటావు మమత అని అంటే, అవునక్క చాలా మంది అట్లా అనుకుంటారు అన్న తప్ప నేను ఏమైనా మాట్లాడినా దాని గురించి? అసలు ఏమవుతుంది ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో ఏమవుతుంది అంటే చాలా మంది ఎట్లా ఉన్నారంటే నీకు ఛాన్స్ ఇస్తా మరి నాకేంది అన్నట్టున్నారు చాలా మంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలా మంది అట్లనే ఉన్నారు మోస్ట్లీ. మీకు ఎలా వచ్చింది అసలు ఫస్ట్ నీళ్ళ? నాకు ఫస్ట్ ఆ ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే, ఒక యాప్లో అన్న పరిచయం వల్ల ఒక పాట అయితే పాడగలిగిన, బతుకమ్మ పాట. ఆ తర్వాత ఈ పాట విని నాకు ఈ నీలి నీలి కలవాడే సాంగ్ ఎవరైతే ఇచ్చిరో ఆ ఛానల్ వాళ్ళు, నివృత్తి వైబ్స్ వాళ్ళు, సో వాళ్ళు నన్ను పైకి తేవడానికి ఒక ఛానల్ పెడదాము, ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇద్దాము, మంచి వాయిస్ ఉంది, ఒక 10-15 సాంగ్స్ పాడించి అమ్మాయికి ఒక ఆల్బమ్ లాగా తయారు చేసి ఇద్దామన్న థాట్ లో ఉండే. ఆ థాట్ నంతా మార్చేసారు కొంతమంది. లేకపోతే ఈ పాటకి ఆ నివృత్తి వైబ్స్ లోనే నేను ఉండేది. పాట పాడు ఒకసారి. ఆ పాట నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే, నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నైస్. మరి ఏమైంది తర్వాత, ఎందుకు కంటిన్యూ కావట్లేదు? ఏదో నా మీద ఏదో కుట్రలు జరిగాయి అంటే, మనకు టాలెంట్ ఉన్నప్పుడు కుట్రలు ఎందుకు జరుగుతాయి? వేరే వాళ్ళు మన టాలెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎదుగుతాం కదా, ఒకరు తొక్కేస్తే మనం ఎందుకు అలా? నేనేం తప్పు చేసిన అంటే అక్కడ నాతో పాటు ఉన్న సింగర్ ని కూడా పరిచయం చేసి పెద్ద తప్పు చేసిన. అది నాకు లైఫ్ లో ఎప్పుడు తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయికి ప్లస్ పాయింట్ అయింది, నాకు మైనస్ పాయింట్ అయింది. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకి ప్లస్ పాయింట్ అయింది, నాకు మైనస్ పాయింట్ అయింది. ఏంటి ప్లస్ ఏం మైనస్? ఆ అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి అలా, ఇప్పుడు నాకు అవకాశం లేకుండా చేసిడల్లా. కానీ ఫ్యూచర్ లో కూడా పాట ఇంకో సాంగ్ నివృత్తి వైబ్స్ లో పక్కా. నీ వరకు వచ్చి చేజారిపోయిన సాంగ్స్ ఏమున్నాయి? నాకు ఇదే ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే, ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే, చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు పుట్టుకొచ్చే సెంపలోన, సీర కొంగు బట్టి విడవకుంటే గాలిగా వరాయ గుండెలోన, ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండ లాంటి పోరడేరా, కట్టుకుంటా గాని కట్నమియ్యా కంటి పాప లెక్క చూసుకుంటా, ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. ఓకే, ఫస్ట్ నీలి నీలి హిట్ అయింది, ఒక సాంగ్ హిట్ కాగానే ఏం చేస్తారంటే నెక్స్ట్ మంచి హిట్ సాంగ్ కోసం చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ సెకండ్ సాంగ్ కూడా అంటే అది కూడా నేనే పాడాలి, కానీ నా పక్కన అమ్మాయి తిరుగుతుంది కదా, ఎన్నో రోజుల నుంచి అవకాశాల కోసం ఎత్తుకుతుంది కదా అని అమ్మాయికి ఇప్పించిన ఛాన్స్ నేను. ఆ సాంగ్ ఎప్పుడు హిట్ అయ్యిందంటే, ఎవరో కొంతమంది రీల్స్ చేసి పెట్టారు చూడండి, ఒట్టు పెట్టుకున్నావో రిదేవా ఎండి కొండలాంటి పోరడేరా, రీల్స్ చేసి పెట్టారు, అప్పుడు అది హైలైట్ అయింది. లేకపోతే అంతకుముందు అసలు అది సాంగ్స్ పోలేదు. ఫస్ట్ హిట్ సాంగ్ అంటే నీలి నీలి కల్లవాడే. అంటే అది హిట్ అయితేనేమో నువ్వు త్యాగం చేసినట్టు,
ఒకవేళ అది నీకు హిట్ అయింది కనుక అవకాశం నాకు రాలేదు. లేదు నేను అట్లా అసలు త్యాగం చేసిన మరి ఇంటర్వ్యూలో ఉన్నాగా నేను కొన్ని త్యాగం చేశాను లేదంటే అవకాశాలు రావట్లేవు అని చెప్తున్నావు. అసలు నువ్వు త్యాగం చేసావా, నీకు అవకాశం రాలేదా? నిజం చెప్పాలంటే నేను పక్కనున్నది కాబట్టి నేను అన్ని వాళ్ళకి ఇచ్చిన, అంటే నేను ఒక్కదాన్నే కాదు ఎదగడం, వేరే వాళ్ళు కూడా ఎదగాలన్న ఒకే ఒక్క పాయింట్, అది నాకు ఈ మైనస్ ఇంత పెద్ద మైనస్ అవుతుందని నేను లైఫ్ లో ఊహించలేదు. అంతే తప్ప నేను వేరేలాగా ఆలోచించలేదు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిని అడగండి మీరు కూడా, మమత ఈ సాంగ్ ఇచ్చింది నాకు హిట్ సాంగ్, తర్వాతనే మంచి మంచి అవకాశాలు వచ్చినాయి అని చెప్తుంది అమ్మాయి కూడా. అటువంటిప్పుడు మరి ఎందుకు అవకాశాలు రావట్లేవు అని అనడానికి ఎందుకు అవకాశాలు రావట్లేవు అంటున్నావు కదా? మరి అరే ఇప్పుడు నిజం చెప్తున్నా కదా, ఆ పాట అయిపోయినాక నివృత్తి వైబ్స్ లో నేను ఒక్క పాట కూడా పాడలేదు. ఇంకో సాంగ్ కూడా ఎర్ర చీర తెస్తావా అనే సాంగ్ కూడా అది నేనే పాడాలి. పాడి పాడి మాట్లాడుకున్నాం. జస్ట్ ఒక 2-2 లైన్స్ పాడతాం. ఎర్ర చీర తెస్తావా, ఎర్ర రైక తెస్తావా, 7 మేడలింటిలోన నన్ను పెడతావా, ఈ పాట కూడా నేనే వాడాలి. దానికోసం అసలు ఎన్ని రోజులు అంటే ఎన్ని సార్లు వాడినా, అంటే ఎన్ని టేకులు తీసుకున్నా, అంటే మస్తు సార్లు వాడినా, కానీ అయినా కానీ అక్కడున్న వాళ్ళు కావాలని ఆ పాట అమ్మాయికి సెట్ కాదు, అమ్మాయి వాయిస్కి సెట్ కాదని చెప్పి వాళ్ళు ఎంత చెప్పాలో అన్ని చెప్పి వాళ్ళ మైండ్ పాడు చేసి ఆఖరికి ఆ సాంగ్ని హిట్ కాకుండా చేసారు. బాసాని మమత ఫేక్ సింగరా ఫోక్ సింగరా? ఫోక్ సింగర్. ఫేక్ సింగర్ అంటే నేను చెప్తా, ఆటో ట్యూన్ వేసుకొని పాడిన వాళ్ళు ఫేక్ సింగర్ జనరల్ గా, నార్మల్ గా పాడితే ఫోక్ సింగర్. నాది ఆటో ట్యూన్ ఎక్కలేదు, నీలి నీలి కల్లా వాడే నాది అసలు అందులో ఆటో ట్యూన్ లేదు. సాంగ్ నా వాయిస్ ఎట్లుందో అట్లనే ఉంటది. ఇప్పుడు అందరు సింగర్లు ఫోక్ సింగర్. ప్రతి కొంతమంది వేసుకుంటారేమో ఆటో ట్యూన్, కానీ నా దాంట్లో అయితే ఏది ఆటో ట్యూన్ లేదు. ఏది లేదు, ఆటో ట్యూన్ ఏం లేదు. నాది రా వాయిస్ నాది. మొన్న పాడిన సాంగ్ కూడా హిట్ అయింది నాది. ఏం పాడారు? మన పవన్ రాథోడ్ ఛానల్లో ఒక సాంగ్ వాడినా, అండ్ అలాగే ఎస్కే ఫోక్స్ లో మనకు ఒక సాంగ్ ఇప్పుడు రాబోతుంది. ప్రోమో అయితే రిలీజ్ అయింది కానీ ఫుల్ సాంగ్ ఇంకా రాలేదు. రీసెంట్ గా బతుకమ్మ అయిపోయింది, బతుకమ్మ సాంగ్స్ పాడావా? నేను పాడలేదు ఈసారి బతుకమ్మ సాంగ్స్. నీ పాటలో బతుకమ్మ పాటలు హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఒక్కటే ఉంది మెలోడీ హిట్. ఫస్ట్ ఏదైతే అవకాశం వచ్చిందో ఆ పాటే హిట్ సాంగ్. పాడు ఒకసారి. పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవి కిరణముదయించేనే, బరమై తాకి మనసంతా పులకించేనే, సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే, చెరువుల్లో నా నవకమలం వికసించేనే. అన్నయ్య నేను ఇద్దరం కలిసి పాడిన పాట మెలోడీ హిట్ అయింది. మన ఎక్కడ అంటే ఒక మహేంద్ర అని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఫస్ట్ సాంగ్ అదే. నాకు నువ్వు యాంకరా, సింగరా, న్యూస్ ప్రజెంటరా, అసలు ఏంటి నువ్వు? నేను అన్ని చేస్తా. అన్ని చేస్తానంటే ఏదన్నా అన్ని పడల మీద కాల్ చేస్తానంటే కాదు కదా. ఇప్పుడు నాకు అవకాశాలు రావట్లేవు అంటే నువ్వు యాంకరింగ్ చేసినా అనుకో, ఇప్పుడు నువ్వు నాకు యాంకర్గా పరిచయము, ఆ మమత నాకు యాంకర్గానే పరిచయము, పాటలు పాడుతుందా అన్న ఉద్దేశంతో కొన్ని అవకాశాలు పోతాయి కదా. ఏం లేదు, అందరికీ తెలుసు నేను సింగర్ అని, ఫోక్ సింగర్ అని అందరికీ తెలుసు. అమ్మాయి ఇంటర్వ్యూస్ చేస్తుందని తెలుసు, న్యూస్ ప్రెజెంటర్ అని తెలుసు, అలాగే నార్మల్ గా న్యూస్ కూడా చదువుతుందని తెలుసు, అన్ని తెలుసు. తెలంగాణ ముచ్చట్లు చెప్తుందని కూడా తెలుసు. చాలా మంది. ఇందాక మాట అన్నావు, అంటే ఆపర్చునిటీస్ రావాలంటే అమ్మాయిలు అలా చేస్తేనే వస్తున్నారు అనేసి ఒక మాట అన్నావు కదా. అవును, అంటే అసలు నిజమా అది? 100% నిజమే. ఎలా చెప్పగలుగుతున్నావు? చాలా మంది ఇప్పుడు ఎట్లా ఉన్నారు తెలుసా, చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే కాదు, నార్మల్ గా సినిమాలలో వాటిలలో కూడా ఏదో కాస్టింగ్ ఉంది కదా, కాస్టింగ్ కోచ్ ఉంది కదా, అది ఉంది. ఇప్పుడు ఫోక్ దానిలలో ఏంటంటే చాలా మందికి ఆశ చూపించి నేను నీకు ఛాన్సెస్ ఇస్తా మరి నాకేంటి అట్లా కూడా ఉన్నారు అని అందరినాను నేను. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే అలా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు మీకే ఎదురైనా ఏమైనా అనుభవాలు? నాకు ఇప్పటి వరకు ఎక్కడ ఎదురుగాలే అండ్ ఏంటంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. మరి నీకు ఇలా ఎలా తెలుసు మరి ఈ విషయం? నీకు అనుభవంలోకి అయితే రాలే కదా. నాకు చాలా మంది చెప్పారు కూడా, అక్క ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే కష్టపడే రావాలి నాన్న, అట్లాంటివి చేసినావు అనుకో తర్వాత నీ పేరెంట్స్ ఇబ్బందులు పడతారని కూడా చెప్పిన కొంతమందికి. సో ఫస్ట్ దేత్తడి హారిక సాంగ్ చేసావు. అవును, అంటే ఎలా ఉండే తనతో పరిచయం? చాలా బాగుంది. చాలా మంది నిన్నే అనుకుంటారంట కదా హీరోయిన్. అందరు అట్లనే అనుకుంటారు కానీ నేను యాక్చువల్లీ నేను కాదు, అది దేత్తడి హారికనే.
ఏమనేది, ఎలా మాట్లాడేది మీతో? మంచి మాట్లాడింది, చాలా మంచి మాట్లాడింది. సాంగ్ బాగా పాడావు అని కూడా చెప్పింది. ఫస్ట్ రోజు వెళ్ళి అక్కడ పూజ చేసి తనతో సాయంత్రం వరకు ఉన్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ ఇంకోటి మా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో అండ్ డాన్స్ మాస్టర్ అందరు కూడా చాలా బాగా మాట్లాడారు ఆ రోజు నాకు. సో సింగరే కాకుండా యాక్టింగ్ చేసిన సాంగ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా? ఒక్క పాటే ఉంది, అది కూడా మన జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం కలిసి చేసినాం అన్నమాట. అది ఎలా వచ్చింది అవకాశం? అంటే మన యశు మాస్టర్ అని ఒక సాంగ్ ఇచ్చారు నాకు, ఆ పాట ఇద్దరం కలిసి పాడినాం అనమాట. ఏం పాట అది? అవ్వతోడు నమ్మకే వరాలు అని ఒక సాంగ్. మాటల్లో కాదు, పాటల్లో చెప్పు. పొద్దెక్కినంకలేసుడు తెల్లారగట్ల వచ్చుడు, పొద్దెక్కినంకలేసుడు తెల్లారగట్ల వచ్చుడు, సిగ్గుసరం నీకు సిగ్గుసరం గింత సిగ్గుసరం లేకపాయే సుధీరు, రాత్రిరంతా యాడని షికారు, సిగ్గుసరం లేకపాయే సుధీరు, రాత్రిరంతా యాడని షికారు, అవల్ దర్యాయినో నీ ఆటపాట వచ్చినో నీ, అవల్ దర్యాయినో నీ ఆటపాట వచ్చినో నీ, అవ్వతోడు నమ్మకే వరాలు నా మీద అంత బుట్టిస్తరే పుకారు, అవ్వతోడు నమ్మకే వరాలు నా మీద అంత బుట్టిస్తరే పుకారు. ఇద్దరం కలిసి ఆ యశు మాస్టర్ ఆ సారే పాడిండు, నేను ఫీమేల్ వాయిస్. ఎవరు మరి రియల్ లైఫ్ లో సుధీర్? ఎవరు లేరు నాకు, సుధీర్ ఎవరు లేరు. ఎంత ప్రపోజల్ కౌంట్ ఎంత? జనరల్ గా అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది చేసిరు కానీ నేను ఎవరికి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. డిఫరెంట్ గా చేసిన వాళ్ళు ఎవరు? డిఫరెంట్ గా పేరు చెప్పకపోయినా ఎలా చేశారు? ఒక అబ్బాయి చేసి ఏమన్నాడు అంటే లైఫ్ లాంగ్ నేను బాగా చూసుకుంటా ఉండు అని చెప్పేసి అన్నాడు. కానీ అక్కడ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల అది అంటే నీకు ఓకే, నాకు ఓకే కాదు. తను వెళ్ళి అడిగి వచ్చి చెప్తానని చెప్పాడు. నేను వెళ్ళి అడుగుతా, అప్పుడు ఒకవేళ ఓకే అంటే కనుక చేసుకుందాం అన్నాడు. అదొక్కటి అట్లా దేవుడు అట్లా తీసుకువెంటని. యాంకర్ సింగర్ అని ఎందుకు అడిగానంటే, నాకు ఒక సింగర్ కావాలంటే నేను నీ పేరే రెఫర్ చేశా, మళ్ళీ ఒక యాంకర్ కావాలంటే నేను రెఫర్ చేసే లోపు వేరే అతను భూతం రమేష్ ఉన్నాడు కదా, అతను ఆల్రెడీ నిన్ను యాంకర్ గా చేశాడంట. అదే కాంటాక్ట్ మళ్ళీ ఆయనకి చెప్పేసరికి ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయి తెలుసు అనేసి అన్నానంట. అంటే నువ్వు ఇలా నాకే కన్ఫ్యూజన్ ఉంటే మరి బయట వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదా? 2 కాళ్ళ మీద 3 కాళ్ళ పైన పడవాళ్ళ పైన వేస్తే. అంటే నాకు యాంకరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, ఇట్లా మాట్లాడడం నీతో ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ సింగింగ్ అనేది అవకాశాలు వచ్చినాయి అనుకో, ఏది కూడా వద్దనకుండా పాడిస్తాను నేను. అలాగే అంటే కొంతమంది అన్నారు నేను పాడిన పాటలు ఇట్లా డబల్ మీనింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి అని చాలా మంది అన్నారు. అయినా సరే ఎలాంటి సాంగ్స్ అయినా పాడతానని చెప్పేసి అన్నాను. ఇప్పుడు పాటలు ఛాన్సులు లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఇంకో టాలెంట్ ఏముందని వెతుక్కుంటాం. అవునా? ఆ టాలెంటే నాది యాంకరింగ్. అసలు ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ, అసలు ఎలా వచ్చు? మాది నేటివ్ వచ్చి నల్గొండ దగ్గర నార్కట్పల్లి మండలం, అమ్మనబోలు విలేజ్. ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్? చాలా బాగుంటది. ఒకప్పుడు మా అమ్మ నాన్న నేను పాట పాడతానంటే వద్దు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళొద్దు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు పాట పాడతా అంటే చాలు బయటకు వెళ్ళమంటున్నారు. పాట పాడతా అన్నా, అలాగే ఏ ఇంటర్వ్యూలు ఉన్నాయన్నా, యాంకరింగ్కి వెళ్తున్నా అన్నా, దేనికైనా సరే ఓకే చెప్తారు. ఇప్పుడు నమ్మకం నా మీద బాగా. ఎందుకు అంత నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు నేను చేసే ఇంటర్వ్యూస్ ఏవైతున్నాయో, కనకవ్వ అమ్మది చాలా ఫేమస్ అయింది మైక్ టీవీలో, మీరు చూసుంటారు. చూసా. ఇంటికి మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండి ఆమెతో అన్ని ముచ్చట్లు పెట్టి మంచిగా ఆ ఇంటర్వ్యూ చాలా సక్సెస్ చేసిన. అట్లా ఆ తర్వాత పర్షియన్ బాయ్ సిమ్రాన్, ఆయనది కూడా చాలా ఇదయింది. ఆ తర్వాత అట్లా కొన్ని అట్లా అయినాయి అనమాట. ఇప్పుడు పలానా మమత అంటే కనకవ్వ ఇంటర్వ్యూ చేసింది కదా ఆ అమ్మాయిదే. అండ్ అలాగే అదే మైక్ టీవీలో నేను రషీద్ అండ్ సమీరా ఇంటర్వ్యూ కూడా చేశాను, అది కూడా చాలా సక్సెస్ అయింది. సో అక్కడ మనకి అవి చేసినందుకు మంచి పేరు కూడా ఉంది నాకు. ఆ తర్వాత అలా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అలా పాటలు అంటే మీ నాన్నగారు వచ్చి మీ పాట విని ఫస్ట్ సపోర్ట్ లేకుండే, తర్వాత ఆ పాట విని నీకు ఎంత సపోర్ట్ అయినా చేస్తా బిడ్డ అని అంటే అవును. ఏమో అసలు దాని గురించి చెప్పు.
అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ రోజు పాటకి వెళ్తున్నా నేను. మ్మ్. మా నాన్న ఊకే గిట్లనే అంటుండు, మ్మ్. ఏం పాటలు పాడుతున్నావో ఏం కథో ఏమో అని అంటుండు మ్మ్. అని చెప్పేసి అన్నాడు కదా. ఈసారి ఎట్లయినా సరే డాడీని తీసుకెళ్ళాలి, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే అని చెప్పేసి డాడీని సిరిసిల్లా తీసుకొని పోయినా మ్మ్. జిఎల్ నామదేవ్ సార్ దగ్గరికి. మ్మ్. తీసుకొని పోతే అక్కడ 3 సాంగ్స్ ఆడినా. మ్మ్. 3 సాంగ్స్ ఆడినా. ఒకటి మన అరవింద్ సార్ వాళ్ళది, అలాగే నరేష్ యూట్యూబ్ ఛానల్ తనది ఒక సాంగ్, లావణ్యక్క నేను ఇద్దరం కలిసి పాడిన పాట అనమాట. ఆ తర్వాత శ్రీకాంత్ సార్ది ఒక సాంగ్ పాడినా. ఇక అవన్నీ మంచి వాడిన. అంటే మన జిఎల్ నామదేవ్ సార్ ఏంటంటే కొంచెం తప్పు పోయినా కానీ చాలా సీరియస్ అవుతాడు ఆయన. అసలు ఆయన చాలా అంటే చాలా సీరియస్ గా ఉంటాడు, స్ట్రిక్ట్ అండ్ సీరియస్ గా ఉంటాడు. అలాంటి ఆయన నేను మొత్తం పాట పాడేంత వరకు ఒక టేక్ లోనే పాడిచ్చాడు. ఓకే. అంటే అంత బాగా, అంటే ఆయన అన్నాడు కూడా బాగా పాడేవన్నా, చాలా బాగా పాడేవన్నారు. అప్పుడు మా డాడీకి ఒక నమ్మకం వచ్చింది, మా చిట్టి గ్రేట్ పాటలు పాడుతుంది, వీడికి వచ్చి ఇట్లాంటి స్టూడియోలలో పాటలు పాడుతుందా అని. అప్పుడు మా డాడీ నన్ను మెచ్చుకోవడం స్టార్ట్ చేసి. చిట్టి అంటారా? నేను అందులో ఇంట్లో చిట్టి, మా చెల్లి పేరు కూడా చిట్టి, అంత చిట్టి చిట్టి అంటారు. ఓకే. సో అంత బాగానే ఉంది. అంటే మళ్ళీ నువ్వు నీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే అంటే కాంట్రవర్సీ ఏదో చేశారన్నారు కదా, సో అందులోకి వెళ్ళిపోతే ఈ మధ్య ఆడపిల్లల పైన అట్లా ఆరోపణలు చేయడం వల్ల బయటికి రావట్లేదు కొంతమంది మంచి మంచి డాన్సర్లు బయటికి రావట్లేదు అన్నారు. అది దాని గురించి చెప్పండి ఒకసారి. మంచి డాన్సర్లు రావట్లేదు, మంచి సింగర్స్ రావట్లేదు. కొంతమంది కూడా పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే అమ్మో నా పిల్ల కూడా ఇట్లానే అవుతుందేమో అని ఆ భయంతో కూడా పిల్లల్ని రాణిస్తలేరు. కొంతమంది ఉన్నారు. డాన్సర్లు ఎవరు ఉన్నారు? డింపుల్ మోనికా అంటున్నారా? డింపుల్ మోనికా అసలు సాంగ్స్ అన్ని హిట్టే ఆమె. అవును కదా, ఆమె అన్ని సాంగ్స్ హిట్. కానీ ఆమెకి ఎందుకు సడన్ గా అట్లా అవకాశాలు రాకుండా పోయినాయి? ఎందుకు అమ్మాయి అసలు మళ్ళీ ఇండస్ట్రీలో కనిపిస్తలేదు? దానికి కారణం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి తెలీదు, నాకు కూడా ప్రెసెంట్ తెలీదు. కాకపోతే ఏంటంటే ఆమె డాన్స్ అయితే చాలా హిట్ అయినాయి అని అందరూ చాలా బాగా చేస్తుంది. చాలా అసలు నేను కూడా చాలా సార్లు చూసే ఆమె డాన్స్ అంటే ఆమె షూస్ వేసే ట్రెండ్, పైన ఏమో సాంప్రదాయ దుస్తులు వేసేసి కింద అరే అమ్మాయి చూస్తా ఉంటారు అందరు, కింద కామెంట్స్ కూడా పెడుతుంటారు జానపద నెమ్మలి అంటూ. అరే అంత బాగా చేస్తుంది, సడన్ గా డిసప్పేర్ అయ్యేసరికి నేను అడుగుతున్నాను. ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే నాకు కూడా ఏం తెలియదు. ఆ అమ్మాయితో నేను మాట్లాడింది జస్ట్ ఒక 1 time 2 times అంతే. కానీ మంచి అమ్మాయి అని మాత్రం తెలుసు, బాగా మాట్లాడుతుంది, అందరినీ కలుపుకోలు అనమాట, నా వాళ్ళు అనుకుంటది. చాలా మంచి అమ్మాయి. మరి ఆమెకి ఎందుకు అవకాశాలు లేకుండా పోయినాయో తెలియదు నాకు కూడా. ఇంకోటి, నీది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? నాది కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటున్నానంటే, నాది నువ్వు ఒక 2 months కింద ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు. ఆ ఇంటర్వ్యూలో నా సాంగ్స్ రాబోతున్నాయి, అసలు ఇట్టు కొట్టబోతున్నాయి ఇంకొక వారం రోజుల్లో. అది కాన్ఫిడెన్సే, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు కాదు. నా సాంగ్స్ నిజంగానే ఇప్పుడు వచ్చే 2 సాంగ్స్ కూడా హిట్ సాంగ్స్ పక్కా చెప్తున్నా. ఎందుకంటే మన అమ్మాయి స్మైలీ, లాస్య స్మైలీ ఉంది కదా, తను అండ్ ఇంకో అతను మన డింపుల్ మౌనికతో ఫస్ట్ సాంగ్ చేశాడు, గున్న మామిడి ఒక సాంగ్. ఆ సాంగ్ ఆ హీరో ఇద్దరు, శ్రీకాంత్ అనుకుంటా అతని పేరు. సో వాళ్ళిద్దరు కలిసి చేసిన సాంగ్ రేపు రాబోతుంది, నాది ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది, ఫుల్ సాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది సాంగ్. ఒక పాట పాడు మరి సరదాగా, ఒక పల్లవి వరకు పాడొచ్చా? అట్లా రిలీజ్ అవ్వండి అంటే పాడొచ్చు. పాడు, నాకేం సంబంధం లేదు, ఆమె పాడుతుంది చూడండి. ఆడుకుంటూ పాడుకుంటూ తొవ్వల్లో నేను మొంగ, ఆడుకుంటూ పాడుకుంటూ తొవ్వల్లో నేను మొంగ, బుర్రమంటూ వచ్చినాడ సామి వాడు బుల్లెట్టు ఎక్కమండ సామి, బుర్రమంటూ వచ్చినాడ సామి వాడు బుల్లెట్టు ఎక్కమండ సామి, వాడంటే ఇష్టమాయే కాలంటే సిగ్గాయే, వాడంటే ఇష్టమాయే కాలంటే సిగ్గాయే, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి. బండెక్కిచ్చేస్తున్నావు మొత్తానికి. ఈ పాటే బాగుంటది, మొత్తం సాంగ్ మొత్తం ఉంటది. ఇంకేమున్నాయి మరి అప్కమింగ్? ఈ సాంగ్ నెక్స్ట్, ఈ సాంగ్. అండ్ ఇంకోటి ఒక మూవీలో నేను యాక్ట్ చేశాను. యాక్టర్ కూడా నేను చెప్పలే ఇంట్రోలో, యాక్టర్ కూడా తిను. ఒక మూవీలో యాక్ట్ చేశాను,
ఆ మూవీ వాళ్ళే ఇంకో మూవీ తీయబోతున్నారు ఇప్పుడు. ఓకే. అందులో నాకు లీడ్ క్యారెక్టర్ కూడా ఉంది. ఓ నువ్వు లీడ్, గ్రేట్. లీడ్ క్యారెక్టర్ కూడా ఉంది, అంటే మెయిన్ లీడ్ కాదు, లీడ్, వన్ ఆఫ్ ది లీడ్. ఆల్రెడీ ఈ అందివనం అనే మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ నవంబర్ ఆర్ డిసెంబర్ అనుకుంటా. అందులో హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్, పెళ్లి కాగానే నేను చనిపోతానన్నమాట, పాప పుట్టగానే. ఆ క్యారెక్టర్ నేను చేసిన. అసలు ఎంత బాగుంది అంటే ఆ గుహల్లో వెళ్ళి చూసాక అక్కడ జనాలు అవన్నీ చూసాక నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అంత బాగుంది మూవీ, చాలా బాగుంటది. సో జబర్దస్త్ వాళ్ళతో యాక్ట్ చేసావు అంటే సాంగ్ లో యాక్ట్ చేసావు. జబర్దస్త్ వెళ్ళావా? జబర్దస్త్ వెళ్ళలేదు. జబర్దస్త్ పవన్ తోటి బంజారా వాయిస్ అనే ఎపిసోడ్స్ చేస్తా ఉన్నాం కంటిన్యూగా. జబర్దస్త్ మరి అవకాశాలు వస్తే వెళ్తానా? వెళ్ళావు? వెళ్ళాను. ఏ నేను జబర్దస్త్ వాటి గురించి కాదు, నేను ఒక యాంకర్ గా అండ్ ఒక సింగర్ గానే ఉండాలని. యాక్టర్ గా అంటే మూవీలో ఛాన్సెస్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సాంగ్స్, ఇప్పుడు ఫోక్ సాంగ్ లో ఫేమ్ అయిన వాళ్ళందరినీ షోలకు తీసుకెళ్తున్నారు. ఈ టీవీ షో తీసుకెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా దాంట్లో నాకు ఇప్పటివరకు అవకాశం రాలే, వస్తే వెళ్తా. ఎందుకు రాలే? మరి అందరికి వస్తుంది, మరి నీకెందుకు రాలే? నాకు పెద్ద సపోర్ట్ ఎవరు లేరు కదా, నాకు సపోర్ట్స్ ఎవరు లేరు. ఇది మాత్రం 100% అందరికి తెలిసి విషయం. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నాకు చిన్న చిన్న సాంగ్స్ వస్తే పాడుతూ ఉంటా, ఇట్లా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఉంటా, ఛానల్స్ లో చేస్తూ ఉంటా, అంతే. సో మొత్తం నీ సాంగ్స్ ఎన్ని హిట్ అయినాయి అంటే బాగా? సాంగ్స్ అంటే 12 సాంగ్స్, పాడింది అయితే 58 62 సాంగ్స్. 12 సాంగ్స్ హిట్ అయినాయి. మనం అందులో 2 పాడుకున్నామా, 3 పాడుకున్నామా? 4 ఆడినాం. ఇంకొకటి మంచి సాంగ్ పాడు. గజవెలిన ఊరయా గంగధరిన పేదయ, గజవెలిన ఊరయా గంగధరిన పేదయ, ఓదొరో ఓదొరో గాజులు లేవాయ నాకు, ఓదొరో గాజులపై మోజురా, ఓదొరో గాజులు కావాలి నాకు, ఓదొరో గాజులు తెచ్చియ్యరా. గజవెలిన ఊరయా గంగధరిన పేదయ, గజవెలిన ఊరయా గంగధరిన పేదయ, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదొరో ఓదొరో చీరలు లేవాయి నాకు, ఓదొరో చీరలపై మోజురా, ఓదొరో చీరలు కావాలి నాకు, ఓదొరో చీరలు తెప్పియ్యరా. సూపర్ సూపర్. ఈ పాట కూడా హిట్. అదే ఫ్లోలో ఇంకొకటి 12 సాంగ్స్ ఉన్నాయి, 3 పాడావు, మరి ఇంకొకటి అంటే అన్ని సాంగ్స్ కాదు, మనం పాడిన అప్పుడప్పుడు సాంగ్స్ హిట్, అంతే నార్మల్ గా. ఓకే, ఇప్పుడు ఒకటి బ్యాక్ టు బ్యాక్ నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటే చెప్పుకుంటూ వెళ్ళాలి. ఓకే. నీ మొబైల్లో డిఫరెంట్ గా ఫీడ్ చేసుకున్న నెంబర్? డిఫరెంట్ గా ఏముండదు నాకు, ఎవరు కూడా అంత క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. డిఫరెంట్ గా ఏం లేదు. అమ్మ నాన్ననే నాకు ఏవైనా, వీళ్ళిద్దరే ఎక్కువ. అంతేనా? నెక్స్ట్, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంది బాసాని మమత? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు నాకు ఇట్లా అవకాశాలు రావట్లేదు, ఎందుకు ఈ దేవుడు నన్ను ఇంకా ఇంత పరీక్షిస్తున్నాడు, నేను మొక్కని గుడంటూ ఉండదు, నేను వెళ్ళని చోటంటూ ఉండదు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు ఎక్కడెక్కడో తిరిగినా, ఏం చేయాలంటే అవి చేసిన, అన్ని చేసిన, అయినా కానీ దేవుడు ఎందుకు నన్ను కనకరిస్తలేడు అనే ఒక్క బాధ ఉంటుంది, ఎప్పటికుంటుంది అది. అది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటా, నా పేరెంట్స్ని ఏంటి ఇంత బాధ పెడుతున్నా నేను, అది ఇప్పటికి ఉంటుంది. కనకరిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసినావు స్టేటస్లో, తల్లి మొత్తం నీకే, ఇంకా నీది నా బాధ్యత. స్టేటస్ ఓపెన్ చేస్తే నువ్వు ఫస్ట్ నీ స్టేటస్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ వాళ్ళని ఎవరైనా తిడతావు, అరే మీరు నాశనం అయిపోతారా, మీకు ఏదో రోజు వచ్చేస్తుంది ఇది అనేసి అంటావు. లేదు అంటే ఇక భక్తి పరంగా తల్లి మొత్తం నీ మీదనే భారం వేస్తా, నువ్వే చూసుకోవాలి. బాధ అనిపించినప్పుడు నేను ఎవరికి చెప్పుకోను బాధ, చెప్పుకుంటే కూడా వాళ్ళు నన్ను చులకన చూస్తారని చెప్పి చెప్పుకోను. ఆ అమ్మవారిది స్టేటస్ పెడతా పక్క, అక్కడ నాకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్తా, అంతే. స్టేటస్ లో పెట్టినవన్నీ నీ ఫీలింగ్స్ ఏనా? నా ఫీలింగ్సే. అమ్మ ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు, ఇన్ని కష్టాలు పెడుతున్నావు, ఇంకా ఇంకా ఎన్ని పెడతావు, ఒకవేళ కావాలనుకుంటే తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అట్లా పెడతా. చాలా బాధ అనిపిస్తుంది, ఒంటరి అనిపిస్తుంది, ఎవరు లేరు అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఇంకా నాకు ఊరికేనే ఏడుపు వస్తుంది. అప్పుడు ఏడుస్తున్నట్టు నాకు ఊరికేనే వస్తుంది ఏడుపు. అంత ఎంతో బాధ ఉంటే కానీ ఏడుపు రాదు.
అంటే కన్నీళ్ళన్నా చాలా విలువైనాయి కదా, ఊరికే వాటిని వృధా చేయరు కదా, ఎందుకు లోపల ఏముంది? అంటే నిజం చెప్పాలంటే ఈ పర్సనల్ లైఫ్ ఒకటి మొత్తం అలా అయిపోవడం వల్ల ఒకటి, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అవకాశాలు ఒకటి, ఏంటి మరీ ఇంత దారుణంగా ఇంకా 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 అంటే ఇట్లా కష్టపడుతూనే ఉండాలా? ఎన్ని సంవత్సరాలు ఇట్లా కష్టపడాలి? నాకంటూ ఒక బ్రేక్ రాదా? అది దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటా.